నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మనం ద్వాదశ భావాధిపతులు ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు సూక్ష్మంగా ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మళ్ళీ ఎవరి జన్మజాతకం వారిదే కాబట్టి ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. 2-3 గ్రహాలతో కలయిక ఉంటుంది. 2-3 గ్రహాలు చూస్తూ ఉంటాయి. కొన్ని బలం ఉంటాయి, ఉచ్చలో ఉంటాయి, కొన్ని బలం కోల్పోయి నీచపడతాయి, కొన్ని రవితో ఉండి అస్తంగత్వం చెందుతాయి, కొన్ని గ్రహాలు రావుకేతువులతో కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. వీటి కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ని బట్టి మనకి ఫలితం అనేది మారుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే కవలలుగా జన్మించిన వారికి కూడా ఒకే రకమైన ఇది ఉండదు. వాళ్ళ జీవితం వేరుగా ఉంటుంది, వీరి జీవితం వేరుగా ఉంటుంది. వాళ్ళ చదువులు, ఉద్యోగాలు అన్నీ కూడా వేరువేరుగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి జన్మజాతకం వారిదే. మన షోడశ వర్గ చక్రాల గురించి చెప్పుకున్నాం. D1 నుంచి D60 వరకు మనం పరిశీలించాల్సి ఉంటుంది. D60 పరిశీలించినట్టయితే మనకి కవలల జాతకాలు అనేవి కూడా తెలుస్తాయి. సరే, అది మళ్ళీ మనం వేరే ఒక వీడియోలో చెప్పుకుందాం. ఈ దశమాధిపతి గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో లాభాధిపతి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లాభాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి మనకి బేసికల్గా జరుగుతాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లాభస్థానం, ఇది కూడా ఒక ఉపచయ స్థానము. అలాగే 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు కాబట్టి 11 ఉపచయ స్థానం. లాభంలో ఒక గ్రహం ఉండటం అనేది మనకి మంచిది అంటారు. లాభాధిపతి మంచివాడు కాదు, కానీ లాభంలో ఒక గ్రహం ఉండటం అనేది అది మంచిది. ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ కారకత్వాలు అనేవి ఇస్తూ ఉంటాయి. అలాగే వాటికి ఉన్న ఆధిపత్యాలు, భావాధిపత్యాలను బట్టి మరి ఆ ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి. ప్రతి అంశానికి కూడా మనం లాభాన్ని కూడా చూసుకుంటాం. ఎందుకంటే ఇది ఏ రకంగా మనకి లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ బేరేజ్ వేసుకోవచ్చు. వివాహానికి 2, 7, 11, అలాగే సంతానానికి, ఉద్యోగానికి ఏదైనా ఒక అంశము, ప్రతి అంశాన్ని కూడా మనం లాభంతో ముడిపెట్టుకుని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాగే ఇక్కడ లాభంలో మనం జ్యేష్ఠ సోదరులు, వారి నుంచి మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వారి వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా మనకి, అలాగే ఆయుర్దాయము, సుఖాలు, పితృకర్మ, ఇవన్నీ అంశాలన్నిటిని కూడా మనము ఇక్కడ తెలుసుకునే అంశాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. ప్రతి అంశము, ఏ అంశమైనా సరే లాభం ఎలా ఉంది అనే అంశాన్ని మనం చూడాలి అంటే ఈ లాభాధిపతిని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. వివాహానికి కానివ్వండి, ధనానికి కానివ్వండి, విద్యకు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఏ అంశాన్ని మనం పరిశీలించాలన్నా కూడా లాభాధిపతిని కూడా మనం పరిశీలించాలి. ఆ అధిపతి ఎక్కడున్నాడు, లాభంలో ఉన్న గ్రహాల వల్ల మనకి ఎలా వస్తూ ఉంటుంది. కొంతమంది చూడండి, లక్షల కోట్లు వీరికి అత్తగారింటి నుంచి వస్తూ ఉంటుంది. కట్న రూపంగా కానివ్వండి, మరే రూపంగా కానివ్వండి, ఇవన్నీ కూడా అలా ఉంటుంది. అలాగే సులభ ధనం మనం చూసుకుంటే లాభాధిపతి దశమాధిపతి కంటే కూడా బాగుండాలి. అలాగే మనకి షడ్బలాల్లో చూసుకున్నా, అలాగే అష్టక వర్గులో చూసుకున్నా కూడా దశమాధిపతి కంటే లాభాధిపతికి అష్టక వర్గులో బిందువులు ఎక్కువ వచ్చినట్టయితే వారికి ఎక్కువగా లాభంగా ఉంటుంది. అంటే తక్కువ కష్టంతో వీరు ఎక్కువ ప్రయోజనాలని పొందుతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కానీ ఈ లాభాధిపతి వివిధ భావాలలో ఉంటే ద్వాదశ భావాల్లో ఎలాంటి ఫలితం ఉంటుందనేది సూక్ష్మంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నంలో ఉన్నట్టయితే ఇది లాభానికి తృతీయం అవుతుంది. కాబట్టి కొంత ఒక రకమైన ఇబ్బందులు అనేవి వీరికి ఉంటాయి. శారీరకపరమైన ఇబ్బందులు అనేవి కూడా కొంత ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చరలగ్నానికి ఒక్కొక్కసారి తీసుకుంటే లాభాధిపతి బాధకుడు. ఒక్కొక్కసారి కాదు, ప్రతిసారి కూడా చరలగ్నానికి 11th లార్డ్ బాధకుడు. కాబట్టి ఆ దశ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్థిర లగ్నాలకి 9th లార్డు, దిశభావ లగ్నాలకి 7th లార్డ్. మనం బాధకాధిపతి గురించి, మారకాధిపతి గురించి ఒక వీడియో చేసుకున్నాం. కాబట్టి ఈ రకమైన అంశాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీరికి ఇబ్బంది పడుతుంది. మిగతా లగ్నాలకు పెద్ద ఇబ్బంది ఉండదు. అవి వృద్ధి చెంది మంచి శుభ ఫలితాలే వీరికి వస్తాయి, ఇస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. కాబట్టి మేషలగ్నానికి నీచ శని వలన కొంత అనారోగ్యము, ఆయుర్దాయము, ఇటువంటి ఇబ్బందులు కూడా
వస్తూ ఉంటాయి. అలాగే కర్కాటక లగ్నానికి శుక్రుడు లగ్నంలో ఉండటం కూడా శుభం కాదు అని చెప్పారు. తులా లగ్నానికి రవి లగ్నంలో నీచపడతాడు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఎక్కడ ఆ లాభాధిపతి వల్ల ఇబ్బంది ఉంటుంది, చల్లగ్నాలకు ముఖ్యంగా లాభాధిపతి ఇబ్బంది పెడతాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అని మనం చెప్పవచ్చు. మకర లగ్నానికి కుజుడు లగ్నంలో ఉచ్చ కనుక ఇక్కడ ఇబ్బంది ఉండదు అని అంటే ఆ స్థానం అతనికి ఉచ్చ స్థానం కాబట్టి ఇబ్బంది లేదు. స్వక్షేత్రమైనా కొంత ఇబ్బంది ఉండదు. మరీ నీచక్షేత్రం అస్తంగత్వం చెందితే ఇబ్బంది ఉంటుంది అని చెప్పవచ్చు. అదే ఇక్కడ వీరు ముఖ్యంగా ఇలా జన్మించిన వారికి వీరు సంతానంలో ప్రథమ సంతానం అయ్యే అవకాశం ఉంటుంది. వీరు ఆ కుటుంబాన్ని కూడా అంతా కూడా వారే చూసుకుంటూ ఉంటారు. వీరికి దీర్ఘాయువు కలిగి ఉంటుంది. ఎక్కువగా ధన సంపాదన కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ద్వితీయాధిపతి కనెక్షన్ కూడా వస్తే వీరే స్వయంకృతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. లాభాధిపతి ధనభావంలో ఉంటాయి. ఇది చాలా మంచి యోగం. ధనాధిపతి లాభాధిపతి ఇంటర్చేంజ్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి ఉండటం కానీ చాలా విశేషమైన యోగంగా చెప్పచ్చు. వీరు చాలా తక్కువ స్థాయిలో తక్కువ కుటుంబం, అతి సాధారణ చిన్న కుటుంబంలో జన్మించినా కూడా అత్యున్నత స్థానానికి అనేది వెళ్తారు. ఇది చాలా మంచి యోగం. ఒక ధనయోగాల్లో ఇది ఒక ధనయోగం అని చెప్పవచ్చు. అలాగే దశమాధిపతితో సంబంధం ఉన్నా కూడా ధనం సంపాదించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. శని లేక గురు దృష్టి ఉంటే వీరికి కొంత ఇబ్బంది కలిగి తండ్రితో గొడవపడి పిత్రార్జితాన్ని కోల్పోయే అవకాశం అనేది కూడా వీరికి ఉండే అవకాశం ఉంటుంది. చక్కని వాక్చాతుర్యం కలిగి ఉంటారు. మంచిగా మధ్యవర్తులుగా ఉండి చాలా వరకు కన్సల్టెంట్స్గా ఉంటారు. అలాంటి పనులన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు ఇలాంటి వారు. కాబట్టి వీరికి ఎక్కువగా అలాంటివి ఉంటూ ఉంటాయి. ఆఫీసర్గా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా కూడా వీరు ఉంటూ ఉంటారు. కొన్ని కంపెనీలు పిఆర్ఓలను కూడా పెట్టుకుంటాయి. కాబట్టి ఇటువంటి మంచి వృద్ధి చెందుతారు అని వీరు చెప్పవచ్చు. పాపగ్రహ సంబంధం ఉంటే కనుక వీరికి కుటుంబ సమస్యలు అనేవి కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. రవి చంద్రుడు అయితే కనుక కంటి సమస్యలు ముఖ్యంగా వచ్చేయండి అని చెప్పవచ్చు. అలాగే మనం ఇక్కడ లాభాధిపతి తృతీయంలో ఉన్నట్టయితే ఈ రెండు కూడా ఉపచయ భావాలు కాబట్టి కొంత మంచిది. వీరికి ధైర్యము, సాహసము, జ్ఞానము, అలాగే చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచిగా కలిసి రావటము, సంపదలు కలగటము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వీరికి చక్కని ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చక్కటి దృష్టి కలిగి ఉంటారు. ఇక్కడ కళల పట్ల కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. సంగీతం అనుకోండి, అలాగే సినిమాల పట్ల కానివ్వండి, మంచి గాయకుడిగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక కళలో వీరు మంచి పేరు అనేది వీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే వీరు కుటుంబంలో చివరి సంతానం అయ్యే అవకాశం కూడా వీరికి ఉంటుంది. ఇక్కడ శుభగ్రహాలతో సంబంధం ఉన్నట్టయితే తన జీవితంలో వృద్ధి పొందుతూ కుటుంబానికి కూడా సహాయకారిగా ఉంటారు అని చెప్పారు. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ తృతీయ కనెక్షన్ వచ్చింది కాబట్టి ఇంటికి కొంచెం దూరంగా ఉండటము, ఎక్కువ ప్రయాణాలు చేయటము అని చెప్పవచ్చు. ఇక్కడ గురువు కనెక్షన్ వచ్చినట్టయితే వీరు క్రీడాకారులుగా కూడా ఎదిగేందుకు అవకాశం అనేది ఉంటుంది. మంచి ధైర్యవంతులుగా అనేది ఇక్కడ వీరు ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ లాభాధిపతి చతుర్థంలో ఉంటే కనుక ఇది అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది లాభానికి షష్టం అవుతుంది కాబట్టి కొంత ఇక్కడ ఉండటం అనేది మంచిది కాదు. ఏ భావాధిపతి అయినా షష్ట అష్ట వ్యయాల్లో ఉంటే 6, 8, 12లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ వీరికి పాపగ్రహ సంబంధం ఏదైనా వస్తే వాహనాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. శుక్రునితో ఆ లగ్నానికి పాపి అయితే కనుక వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుజునితో కలిసి ఉంటే కనుక ఆయుధాలతో కూడా వీరికి ఇబ్బంది ఉండే అవకాశము అని మనం చెప్పవచ్చు. అలాగే గురువు వల్ల ఏదైనా ఉంటే కనుక ఎత్తైన కొండల నుంచి కూడా పడిపోయి కొంతమంది ఏదైనా పని చేస్తూ బిల్డింగ్ల మించి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి షష్టాధిపతి అష్టమాధిపతితో కనెక్షన్ ఎప్పుడైనా వచ్చినా వారి గ్రహాలతో కలిసి ఉన్నా కూడా ఎప్పుడు వీరికి కొంత అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి. కొంతమంది చూస్తూ ఉంటే వారి జీవితాంతము కూడా ఏదో ఒక అప్పులోనే మునిగిపోతూ ఉంటారు. మీరు ఎన్ని లక్షల కోట్లు ఇవ్వండి ఇంకా ఉంది అని అంటారు. అప్పు అనేది తీరదు. మళ్ళీ మీరు తీర్చేసినా కూడా మొత్తం మళ్ళీ 10వ రోజే వాళ్ళు అప్పు చేయటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది వారికి ఇలా ఉండే అవకాశం ఉంటుంది. తల్లితో చక్కని సంబంధాలు అనేవి వీరికి ఉంటాయి. మంచి భోగాలు అనేవి అనుభవిస్తారు. ఇక్కడ
వాహనాలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చతుర్థాధిపతితో కనెక్షన్ వచ్చింది కాబట్టి వీరికి చక్కని భూములు, అలాగే విద్య అనేది వస్తుంది, మంచి ధన సంపాదన, అలాగే ఉద్యోగము, దానికి సంబంధించిన ఇవి, తర్వాత బిల్డింగులు ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. దాని నుంచి రెంట్లు అనేవి కూడా వీరికి వస్తూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. లాభాధిపతి పంచమ భావంలో ఉంటే ఇది తన నుంచి సప్తమ భావం కాబట్టి ఇది పూర్వజన్మ దోషముగా మనం చెప్పవచ్చు. లాభాధిపతి బలంగా ఉంటే వీరికి పర్వాలేదు, అపరిమితమైన ఆదాయము అలాగే ఆయుర్దాయము కూడా ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. లేని పక్షంలో ఇక్కడ 6, 8, 12 కనెక్షన్, అధిపతుల కనెక్షన్ వచ్చినట్టయితే ఆకస్మికంగా వీరికి ప్రయాణాలు జరుగుతాయి, అంటే ప్రమాదాలు జరుగుతాయి. ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా సరే ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అలాగే ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే లాభాధిపతి బలంగా ఉంటే వీరికి సంతానము, మంత్రపరమైన విద్యలు ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. లేదా అన్నగారి ఆస్తికి లేదా పెద్దల ఆస్తికి కూడా ఒక్కొక్కసారి వారసుడు అవుతూ ఉంటారు. వారి సంతానం లేకపోతే వీరికి వచ్చే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. పంచమాధిపతి గురువు బలహీనంగా ఉంటే వీరు సోదరుని కుమారులనే దత్తతగా తీసుకొని వారికే ఇస్తూ ఉంటారు. వీరు స్నేహితులతో పెద్దగా కలవకపోవటము, వారి నుంచి వీరు దూరంగా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. లాభాధిపతి షష్టంలో ఉన్నట్టయితే వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, లాభాధిపతి పాపగ్రహమై 6, 8, 12 ఉంటే వీళ్ళకి శుభగ్రహం అయితే శుభగ్రహ ఫలితాలు, పాపగ్రహం అయితే అశుభ ఫలితాలు అనేవి ఇక్కడ ఇవ్వడు అని చెప్పని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే 6, 8 శుభగ్రహ ఫలితాలు, 6 పాపగ్రహం అయితే 6, 8, 12లో ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శుభగ్రహం అయితే కనుక ఇక్కడ 6, 8, 12లో ఉంటే కనుక అశుభ ఫలితాలు ఇవ్వకుండా శుభ ఫలితాలే ఇస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇతరుల వద్ద సేవకుడుగా పనిచేయటం, ఉద్యోగంలో వీరికి గౌరవ మర్యాదలు ఉంటాయి, సొంత వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటారు. చికాకులు, శత్రువులు అనేది కొంత అధికంగానే ఉంటుంది. వీరు కొంత కొని తెచ్చుకున్నారా అనేది కూడా వీరికి అనిపిస్తూ ఉంటుంది. అలాగే రావుకేతువులతో కలిసి ఉంటే మేనమామల నుంచి కొంత వీరికి అవమానములు జరగటము, ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చేసుకున్నా కూడా వీరు సరిగా చూడకపోవటము అనేది ఉంటూ ఉంటాయి. అసలు తల్లి తరపు సంబంధాలే వీరికి సరిగా ఉండవు. తల్లి తరపు వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటే మేనమామల్ని తిట్టిపోస్తూ ఉంటారు. ఎప్పుడు మా ఇంటికి రావద్దని వదను పిల్లలు ఎప్పుడు తిట్టిపోస్తూ ఉంటారు. వాళ్ళని సరైన భావనతో అనేది చూస్తూ ఉండరు. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. శత్రువులపై ఎప్పుడు విజయాన్ని సాధించడానికి ముందు అనేది ఉంటూ ఉంటారు. అంటే ఒక మంచి ప్రణాళికాబద్ధంగా వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలని కూడా చూస్తూ ఉంటారు. అలాగే లాభాధిపతి సప్తమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే వీరికి కలత్ర దోషంగా మనం చెప్పవచ్చు. 1 లేక 2 వివాహాలు అయ్యే అవకాశం కూడా వీరికి ఉంటూ ఉంటుంది. వ్యాపారాల్లో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు, కానీ వారి వ్యక్తిగత జీవితంలో మనకు కొంత ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ శనితో కనెక్షన్ వచ్చినట్టయితే ప్రజానాయకుడిగా అభివృద్ధి చెందుతారు. ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు కూడా వీరు చూడగొంటారు. కాబట్టి వీరికి వివాహానంతరం కొంత జీవితంలో అభివృద్ధి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతితో కనెక్షన్ ఉన్నప్పుడు కొంచెం జీవితంలో స్థిరపడటం, వివాహానంతరము అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ లాభాధిపతి సప్తమంలో బలహీనం అయితే కనుక వీరు కొంచెం దూరంగా ఉండటం, సంతానం దూరదేశాలు వెళ్ళినప్పుడు వీరు మరణించే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే లాభాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఏదైనా మనం ఇక్కడ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ యోగకారక గ్రహంతో కానీ ఉచ్చ గ్రహంతో కానీ ఏదైనా కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది ఉండదు. అప్పుడు వీరికి ఆయుర్దాయం ఉంటుంది అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ధనలాభము, అలాగే కొంత శ్రమతోనే ఎక్కువగా లాభాలు అనేది వీళ్ళు ఆర్జిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ లాభాధిపతి కనుక ఇక్కడ బలహీనపడినా, అస్తంగత్వం చెందినా కూడా జీవితంలో మోసపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం ముఖ్యంగా కొంతమంది చూస్తూ ఉంటాం, ఫ్రెండ్స్కి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మధ్యవర్తులుగా ఉండి కొంతమంది మోసపోతూ ఉంటారు. సో ఈ రకమైన ఇబ్బందులన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. అలాగే ఈ లాభాధిపతి ఈవెన్ మనకి పాపగ్రహమైన పాపగ్రహ నక్షత్రంలో ఉన్నా కూడా వారికి
జీవితమే చాలా దుర్భరమైన స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. ఎప్పుడు అందరి దగ్గర అప్పులు చేసుకుంటూ చేయి చాచుకుంటూ ప్రతిదానికి అడుగుతూ ఉండే అవకాశం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరు కొన్ని రహస్యాలు అనేవి తనలో తానుగానే ఉంచేసుకుంటారు. వీరు ఎవరికి చెప్పకపోవటము, వీరితోనే అవి అంతరించే అవకాశం కూడా ఉంటుంది. వీరు కొంతమంది గూఢాచారి వ్యవస్థల్లో పనిచేస్తూ ఉంటారు. అలాగే విదేశీ రాయబారాల్లో కూడా ఉద్యోగాల్లో కూడా ఉంటూ ఉంటారు. కొంతమంది ఇన్వెస్టిగేషన్ పర్పస్ వేరే దేశాలు రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి వారు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే లాభాధిపతి భాగ్యభావంలో ఉంటే కనుక ఇది ఎంతైనా మంచిది. ఇది లాభానికి భావాగ్భావం కనుక మంచి ఆయుర్దాయము, శుభపరిణామము. చేసే వృత్తి ఉద్యోగాలు అన్నీ బాగుంటాయి. పూర్వపుణ్యం వీరికి బాగా ఉన్నదా, మంచిగా పెట్టి పుట్టారా అంటూ ఉంటారు కొంతమంది. కాబట్టి ఏ పని చేస్తున్నా కూడా మంచిగా ఉంటుంది. మంచి చక్కని శాస్త్రాలు, వేదాలు చదువు అభ్యసించడము, వారు చేసే ఏ రంగంలో అయినా అవనివ్వండి, మంచిగా వీరు పేరు ప్రఖ్యాతులు అనేవి సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శుభగ్రహం ఉంటే కనుక కనెక్షను, వీళ్ళు శాస్త్రాలు, వేదాలు, ధర్మబద్ధంగా ఉంటారు ఇందాక మనం చెప్పినట్టు. అలాగే ఇక్కడ పాపగ్రహ కనెక్షన్ వచ్చినట్టయితే వీరు ధన సంపాదన కోసం విదేశాలకు పయనమయ్యే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే దశమాధిపతి కనెక్షన్ వచ్చినట్టయితే వీళ్ళు దేవతా ప్రతిష్టల కోసము, వాటి కోసము ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎక్కువ కొంతమంది చూడండి వసతి గృహాలు ఏర్పాటు చేసి కొంతమందిని చూస్తూ ఉంటారు. అలాగే అనాథాశ్రమాలు కూడా నిర్మిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఇటువంటి కనెక్షన్ వచ్చినప్పుడు వీరికి జరుగుతూ ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. వీరికి హోటల్ రంగంలో కూడా వీరు అత్యున్నత స్థానానికి చేరుతారు అని చెప్పని చెప్పవచ్చు. అలాగే ఏకాదశిపతి లాభాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఇది ఉపచయ భావం, దశమానికి కర్మభావం. కాబట్టి ఇక్కడ మంచి ఆదాయం అనేది ఉంటుంది. కొంత అందరికీ తెలియని ధనం అనేది కూడా వీరి దగ్గర ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు. గౌరవము, పలుకుబడి ఇవన్నీ కూడా ఉంటాయి. పిత్రార్జితం, పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు, కొంతమంది వంశపారంపర్యంగా వచ్చే కీర్తి ప్రతిష్టలు కూడా కొంతమందికి ఇక్కడ ఉంటూ ఉంటాయి. రవి మరియు గురువుతో కలిసి ఉంటే కనుక వీళ్ళు మంచి పెద్దల సహకారంతో కుటుంబంలో వారితో మంచిగా అభివృద్ధి చెందుతుంది. దశమాధిపతితో కనెక్షన్ అయినట్టయితే మంచి వృత్తి వ్యాపారాలు కూడా ఉంటాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా కూడా దశమాధిపతి కంటే లాభాధిపతికి అష్టక వర్గంలో ఎక్కువ బిందువులు వచ్చినట్టయితే వారికి ఎంతైనా మంచిగా ఉంటుంది అని చెప్పని చెప్పవచ్చు. శుక్రచంద్రుల కనెక్షన్ వచ్చినట్టయితే వీళ్ళు షేర్లకి సంబంధించిన వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో మంచి ధనం కూడా సంపాదించుకునే అవకాశం అనేది ఎంతైనా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే లాభాధిపతి లాభభావంలో ఉన్నప్పుడు ఇది మంచిది. ఏ భావాధిపతి అయినా ఆ భావంలో ఉండటం అనేది మంచిది. కాబట్టి మంచి ఆయుర్దాయము, అందరికీ ఉపయోగకరంగా ఉంటారు. చక్కగా సహాయ సహకారాలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకు కొంతమంది చూస్తూ ఉంటాం, ఎప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో తిరుగుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఆ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అలా మిత్రులతో స్థితి ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు, అలాగే వీరికి కూడా సహాయ సహకారాలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ జీవితంలో అనుకున్న స్థాయికి అనేది వీరు చేరుకోలేరు, ఉన్నత స్థాయికి చేరుకోలేరు. ఎప్పుడూ ఒక అసంతృప్తి, నేను ఎక్కడో ఉండాలి కానీ ఇక్కడే ఉన్నాను అనే ఒక భావన అనేది అయితే కనుక వీరికి ఉంటుంది. ఎప్పుడు వెలితి అనేది వారి జీవితంలో ఉంటుంది. ఎంత సాధించినా సరే ఇంకా నేను అభివృద్ధి చెందవలసి ఉంది, ఇంకా స్థానానికి గొప్ప స్థాయికి వెళ్ళాల్సిన వాడిని అనే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చంద్రకేతువుల కనెక్షన్ వచ్చినట్టయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా స్వయంకృతాపరాధాల వల్లే వాళ్ళు చేసుకునే వాళ్ళ నడవడిక వల్లే దెబ్బతింటూ ఉంటారు. కాబట్టి దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను, లేకపోయాను, ఇంత సాధించలేకపోయాను అని అనుకుంటూ ఉంటారు. అదే గురువుతో వీరికి కనెక్షన్ వచ్చినట్టయితే మంచి ఆధ్యాత్మిక పరంగా వెళ్తూ ఉంటారు. మతపరమైన ఏ మతమైనా సరే వారి మతంలో వీళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. పుస్తక రచనలు అనేవి చేస్తూ ఉంటారు, ప్రవచనాలు చేస్తూ ఉంటారు. మంచి దైవ మార్గంలో వీరు ప్రయాణం చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అలాగే లాభాధిపతి వ్యయంలో ఉంటే కనుక వీరికి నష్టములు అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు సంపాదించే ఆదాయం అనేది సరిపోదు. ఎప్పుడు కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. కంటికి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు,
ఆహారపు అలవాట్లు కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి సరైన తిండి అనేది సమయానికి తీసుకోక వీరికి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కొంత సంతానపరమైన సమస్యలు అంటే నష్టం కలగటము ఇబ్బంది, వీరికే భౌతికంగా కూడా కొంత సుఖదుఖాలు అనేవి మిక్స్డ్గా ఉంటూ ఉంటాయి. కొంచెము అనారోగ్య సమస్యలు ఎక్కువ అవటం, వాటికి ఖర్చు పెట్టడం అనేది కూడా వీరికి ఉంటుంది. ఒక్కొక్కసారి జీవితంపై విరక్తి కూడా కలిగే పరిస్థితి ఉంటుంది. కొంతమంది వివాహం చేసుకుంటే అక్కడ కలిసి రాకపోవటము, మనకి ధనం అనేది కరెక్ట్గా లేకపోవటం, మనం ఏది మాట్లాడినా తప్పుగా ఉండటం, కుటుంబంలో కలతలు, ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే తన సంతానం పట్ల కూడా వీరికి ప్రేమ అనేది కాస్త తక్కువ అనే మనం చెప్పాలి. కాబట్టి ఈ లాభాధిపతి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు మనకి సూక్ష్మంగా ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. తర్వాత వారి వారి భావాలు, వారి వారి యుతులు, కొన్ని గ్రహాల కలయిక, దృష్టి, వీటి వల్ల మళ్ళీ వచ్చే ఫలితం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరి వ్యక్తిగత జన్మజాతకం అనేది వారికే ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే పరీక్ష చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేయటం అనేది ఎంతైనా మంచిది. నమస్కారం.